హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాం కింద మనం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుతున్నాం. వాటిలో ఇవాళ ఇంపార్టెంట్ లేక్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ లేక్స్ ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లాండ్ సైట్స్, ఇలాగ మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి వెట్లాండ్స్ దగ్గర నుంచి అన్నిటి మీద ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవాళ ఇంపార్టెంట్ లేక్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ రివర్స్ గురించి చదువుకున్నాం. అది కొంత ఐడియా ఉంటే లేక్స్ గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. సరే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్లో అవైలబుల్గా ఉంటుంది. అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం దీన్ని పార్ట్ 1, పార్ట్ 2 లాగా చదువుకుందాం. దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ 1లో కొన్ని చూద్దాం, పార్ట్ 2లో ఇంకొన్ని లేక్స్ గురించి చదువుకుందాం. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అసలు లేక్స్ వాటి యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. టెక్టోనిక్ లేక్స్, మనకి వివిధ రకాల లేక్స్ అనేటటువంటివి వాటి యొక్క ఫామ్ అయినటువంటి విధానాన్ని బట్టి టెక్టోనిక్ లేక్స్ అని, క్రేటర్ లేక్స్ అని, గ్లేషియల్ లేక్స్ అని, ఫ్లూవియల్, అల్యూవియల్ వీటి ద్వారా సాయిల్ ద్వారా ఏర్పడితే ఫ్లూవియల్ లేక్స్ అని, ఇయోలియన్ లేక్స్ అని, లగూన్స్ అని, ఇలా వివిధ రకాలైనటువంటి లేక్ ఫామ్స్ని మనం డిఫైన్ చేస్తాం. టెక్టోనిక్ అంటే భూమి యొక్క పటలం, భూపటలం అంటారు. క్రస్ట్ అనేటటువంటి వివిధ ప్లేట్స్గా డివైడ్ అయి ఉంటుంది. వాటి యొక్క మూమెంట్స్, వాటిలో వచ్చిన ఫ్రాక్చర్స్, ఫాల్ట్స్, వాటి ద్వారా ఏర్పడేటటువంటి లేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టెక్టోనిక్ లేక్స్ అని పిలుస్తాం. నైనితాల్, భీమ్తాల్ ఇవి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఊలర్ లేక్, దాల్ లేక్ ఇవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఈ లేక్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ హిమాలయాస్లో అక్కడ ఈ లేక్స్ ఎక్కువగా ఫామ్ అయి ఉన్నాయి. టెక్టోనిక్ లేక్స్ అంటాం. క్రేటర్ లేక్స్ అంటే భూమిని వివిధ రకాల ఆస్ట్రాయిడ్స్ కానీ వీటి ద్వారా ఏర్పడినటువంటి అవి హిట్ అయినప్పుడు భూమి మీద చిన్న గుంతలాగా, లోయలాగా ఏర్పడుతుంది. ఆ ప్రాంతాల్లో మరి లేక్ ఏర్పడితే దాన్ని క్రేటర్ లేక్ అని పిలుస్తాము. క్రేటర్స్, క్యాలడరాస్ ఇది వల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు, వల్కనో ఇలా ఎరప్ట్ అవుతుందా, దాని యొక్క పై భాగంలో ఇక్కడ కనుక ఒకవేళ వాటర్ స్టోర్ అయ్యేలాగా ఒక లేక్ లాగా ఏర్పడింది అనుకోండి, దాన్ని కూడా మనం క్రేటర్ లేక్ అని పిలుస్తాము. మనకి మహారాష్ట్రలోని లోనర్ లేక్ అనేటటువంటిది క్రేటర్ లేక్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్లేషియల్ లేక్స్. గ్లేషియల్ లేక్ అంటే గ్లేషియర్స్, మంచు ఖండాలు ఇవి కరగడం వల్ల, వాటి ద్వారా అయిన ఎరోజన్ వల్ల, అంటే ఈ మంచు ఖండాలు దాని కింద ఉండేటటువంటి ప్రాంతాలని ఎరోడ్ చేస్తాయి ఫ్లో అయినప్పుడు. సో వాటి ద్వారా ఏర్పడినటువంటి లేక్స్ని గ్లేషియల్ లేక్స్ అని పిలుస్తాము. గంగాబల్ లేక్, ఇంకా మనకి ఎన్నో రకాల లేక్స్ అనేవి హిమాలయాస్లో గ్లేషియల్ లేక్స్గా ఉన్నాయి. అవి కాకుండా ఫ్లూవియల్ లేక్స్ అంటాం. ఫ్లూవియల్ అంటే రివర్స్ అనేటటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేక్స్ని ఫామ్ చేస్తాయి. కొన్ని ప్లేసుల్లో ఎరోజన్ వల్ల, కొన్ని ప్లేసుల్లో డిపాజిషనల్ వల్ల వివిధ రకాల లేక్స్ని ఏర్పరుస్తాయి. మనకి గంగా రివర్ యొక్క అప్పర్, మిడిల్, లోవర్ కోర్స్లో గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్, ఇలా వివిధ రకాల రివర్స్ అనేటటువంటివి లేక్స్ని ఫామ్ చేస్తాయి. మనకి కొల్లేరు లేక్ ఏపీ, సో ఇది కూడా ఫ్లూవియల్ లేక్గా మనం చెప్పచ్చు. ఈ కొల్లేరు లేక్ అనేది మనకి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంటుంది. వాటి నుంచి వచ్చినటువంటి రివర్ వాటర్, వాటి వల్ల ఏర్పడిన లేక్, అందుకనే దీన్ని ఫ్లూవియల్ లేక్ అన్నాం. సరే, ఏయోలిన్ లేక్స్ అంటాం. డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్ దగ్గర ఏర్పడేవి. జనరల్గా విండ్ వల్ల, విండ్ అనేటటువంటిది పైన ఉన్నటువంటి శాండ్ని తొలగిస్తుంది. అక్కడ డిప్రెషన్స్, గుంతలాగా ఏర్పడతాయి. ఆ విధంగా ఫామ్ అయినటువంటి లేక్స్ని ఇయోలిన్ లేక్స్ అని పిలుస్తాము. సాంబార్ లేక్ అని, పంచభద్ర లేక్ అని, ఇవి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్. లగూన్స్, మనకి ఎక్కువగా ఈ లేక్స్, ఏయోలియన్ లేక్స్ ఎక్కడ ఉంటాయి? ఇండియాలో రాజస్థాన్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. లగూన్స్ అంటే సముద్ర ప్రాంతాల్లో బ్రాకిష్ వాటర్, అంటే అటు సముద్రపు నీరు, ఇటు మంచినీరు కలిసే చోట ఏర్పడే వాటర్ బాడీస్ని లగూన్స్ అని పిలుస్తాము. రెండు తీర ప్రాంతాలకి, వెస్ట్రన్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్ దగ్గరగా ఇవి ఏర్పడతాయి. వెంబనాడ్ లేక్, అష్టాముడి లేక్, కయాల్స్ అంటే లేక్స్ అన్నమాట, కేరళకు సంబంధించినవి. చిల్కా లేక్ వెరీ ఫేమస్, ఒడిస్సా. పులికాట్ లేక్, ఇలాగా ఎన్నో లేక్స్ అనేటటువంటివి లగూన్ లేక్స్ అని మనం చెప్తాము. ఇలాగా ఓవరాల్గా లేక్స్ని 6 టైప్ ఆఫ్ కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఒక 38 వరకు ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం క్విక్గా.
ఫస్ట్ పులికాట్ లేక్ అంటున్నాం. మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తీరానికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. ఇది పులికాట్ అనేటటువంటి లేక్. ఇది మన బే ఆఫ్ బెంగాల్. ఈ బే ఆఫ్ బెంగాల్కి దీనికి కనెక్ట్ ఉంది. అంటే బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్పుకోవచ్చు. దీనికి దగ్గరలో ఇటు సైడ్ దానికి తూర్పు వైపున ఫామ్ అయినటువంటి ఐలాండే ఈ శ్రీహరికోట అనేటటువంటి ఐలాండ్. ఇక్కడ మన యొక్క ఇస్రో యొక్క సెంటర్ అనేటటువంటిది ఉంది, లాంచ్ సెంటర్ అనేది ఉంది. దీనికి దగ్గరలో ఉన్నటువంటి సిటీ పేరు సుల్లూరుపేట సిటీ అని పిలుస్తాము. దీనికి దగ్గరలో నేలపట్టు బర్డ్ శాంక్చురీ అనేటటువంటిది ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ. సరే, ఇక్కడ చూడండి, పులికాట్ అనేటటువంటిది లగూన్. ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్. చిల్కా లేక్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ అని చెప్తాము. కోరమాండల్ తీర ప్రాంతంలో ఉంది. ఏపీ తమిళనాడు బార్డర్ రీజన్. ఇక్కడ ఒక బ్యారియర్ ఐలాండ్ ఇందాకన్నామా, ఇది ఈ బ్యారియర్ ఐలాండ్ అనేటటువంటిది శ్రీహరికోట ఐలాండ్. ఇది బే ఆఫ్ బెంగాల్ దీని ద్వారా ఫామ్ అవుతుంది. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది దీని మీద లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ పులికాట్ బర్డ్ శాంక్చురీ, పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ అని ఉంది. ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటటువంటిది ఇక్కడ కండక్ట్ చేస్తారు. పులికాట్ లేక్, నేలపట్టు ఇందాకన్నామా, నేలపట్టు అనేది ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ. నేలపట్టు, పులికాట్ లేక్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ పులికాట్ లేక్లోకి చిన్న చిన్న నదులు అనేటటువంటివి ఫ్లో అవుతాయి. అరానీ నది అని, కాలంగి నది అని, స్వర్ణముఖి, ఇవి దీంట్లోకి ఫ్లో అవుతాయి. దీని యొక్క 96% ఇది ఆంధ్రప్రదేశ్లోను, 3% కొద్దిగా చూసారా ఇది తమిళనాడులోనూ ఉంది. బకింగ్హామ్ కెనాల్ అంటాం. బకింగ్హామ్ కెనాల్ నేషనల్ వాటర్వే 4లో ఇది పార్ట్. ఈ బకింగ్హామ్ కెనాల్ ఏదైతే ఉందో ఆ నావిగబుల్ ఛానల్ అనేటటువంటిది ఈ పర్టికులర్ లేక్ గుండా, ఈ పర్టికులర్ లగూన్ గుండా వెస్ట్ సైడ్ వెళ్తుంది. నేషనల్ వాటర్వే 4 అనేటటువంటిది పులికాట్ లేక్, బకింగ్హామ్ కెనాల్, స్వర్ణముఖి రివర్, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పులికాట్ లేక్ ఏపీ తమిళనాడు బార్డర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, కోరమాండల్ కోస్ట్, సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టేనా ఇది? ఎస్. నెక్స్ట్ లేక్ కొల్లేరు లేక్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, వెస్ట్ గోదావరి. కొల్లేరు లేక్ అని చెప్తాం. భీమవరం దీనికి దగ్గరలో ఈ పర్టికులర్ లేక్ అనేటటువంటిది లొకేట్ అయ్యి ఉంది. కొల్లేరు లేక్ అనేటటువంటిది యూట్రోపిక్ లేక్. ఇది రివర్ బేసిన్స్, మన యొక్క గోదావరి కృష్ణా రివర్ బేసిన్స్ మధ్యలో ఉంది. దీన్ని మనం ఇందాక చదువుకున్నప్పుడు కొల్లేరు లేక్ అనేటటువంటిది ఏ టైప్ ఆఫ్ లేక్కి ఎగ్జాంపుల్? ఫ్లూవియల్ లేక్ అని చెప్పాం కదా. ఇందాక మనం చదివినటువంటి పులికాట్ లేక్ ఏమో లగూన్ టైప్ ఆఫ్ లేక్, ఇది ఫ్లూవియల్ లేక్ అన్నమాట. ఇది న్యాచురల్గా 2 నదుల నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఇది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఇది లగూన్ అంటే సముద్రంతో కనెక్ట్ అనేటటువంటిది ఉండాలి. కానీ ఇప్పుడు సెవరల్ కిలోమీటర్స్ ఇన్లాండ్ వెళ్ళిపోయింది. ఎందుకని? కోస్ట్ ల్యాండ్ అనేటటువంటిది ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఎమర్జ్ అయింది. హైట్ పెరగడం వల్ల ఇది సముద్ర తీరం నుంచి దూరం జరిగింది. కొల్లేరు లేక్ అనేటటువంటిది ఇంతకుముందు తీర ప్రాంతానికి దగ్గరలో ఉండి సముద్రపు నీరు, మంచినీరు 2 కలిస్తే వచ్చేది లగూన్ అంట. ఇది కొల్లేరు లేక్ అన్నమాట. దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కొల్లేరు లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా నోటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రామ్సార్ వెట్లాండ్, కొల్లేరు రామ్సార్ వెట్లాండ్ అన్నమాట. దీనికి దగ్గరలో మనకి ఆటపాక బర్డ్ శాంక్చురీ అనేటటువంటిది ఉంది. ఈ ఆటపాక బర్డ్ శాంక్చురీ అనేటటువంటిది గ్రేట్ పెలికన్స్, పెయింటెడ్ స్ట్రాక్స్, ఈ రకాలైనటువంటి మైగ్రేటరీ స్పీషీస్ ఇక్కడికి ఎక్కువగా వస్తుంటాయి, గమనించాలి. సో ఏపీకి సదర్న్ సైడ్ పులికాట్ లేక్, అది లగూన్. పైకి వెళ్ళే కొద్దీ కొల్లేరు లేక్. ఇక్కడ మనకి అన్డివైడెడ్ ఏపీ మ్యాపే ఉందండి, అందుకని ఇది పెట్టాను. మామూలుగా అయితే ఇలాగ మనం డివైడ్ చేయొచ్చు, రైట్. మన ఏపీ తెలంగాణ డివైడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి చూసుకోవాలి. మ్యాప్ ఇదే బాగుందని ఇది పెట్టాను అనమాట, రైట్. మైగ్రేటరీ స్పీషీస్ అనేటటువంటివి ఇక్కడికి వస్తాయి. కొల్లేరు లేక్ అనేటటువంటిది ఇప్పుడు లగూన్ కాదు, రైట్. నెక్ లేక్ వచ్చేటప్పటికి హాఫ్ లాంగ్ లేక్ అని పిలుస్తాం. హాఫ్ లాంగ్ లేక్ అనేటటువంటిది అస్సాంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ లేక్, గమనిస్తున్నారా? హాఫ్ లాంగ్ లేక్ అని అంటున్నాం. హాఫ్ లాంగ్ లేక్ అనేటటువంటిది అస్సాంలో ఉంది. ఇది హిల్ స్టేషన్. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ అస్సాం అని పిలుస్తారు.
దీంట్లో హిల్ స్టేషన్ అనేటటువంటిది ఈ విధంగా సీనిక్గా ఉంటుందన్నమాట. బ్లూ మౌంటైన్స్, రివర్స్ అనేటటువంటివి దాని గుండా వెళ్ళడం ఇట్లా, అందుకని అదొక సీనిక్ ప్లేస్ కాబట్టి అందుకే దాన్ని మనం స్కాట్లాండ్ ఆఫ్ అస్సాం అని పిలుస్తాం. ఈ హిల్స్ అనే ఇక్కడ ఈ హాఫ్లాంగ్ అనేటటువంటి ఈ పర్టికులర్ లేక్ అనేటటువంటిది ఈ హాఫ్లాంగ్ హిల్స్ అనేటటువంటి దాంట్లో ఉంది. ఇది దిమాసా అనేటటువంటి వర్డ్ మీనింగ్ అనమాట. యాంట్ హిల్ అని పిలుస్తాము. దీని చుట్టూ లేక్ అనేటటువంటిది ఉంది. ఇది చాలా థౌజండ్స్ ఆఫ్ బర్డ్ స్పీషీస్కి ఇంపార్టెంట్ లొకేషన్ అని చెప్తాం. మామూలుగా మనం మేఘాలయలో ఉండేటటువంటి షిల్లాంగ్ అనే ప్లేస్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. మేఘాలయలో ఉండే షిల్లాంగ్ అనే సిటీ అది హనీమూన్ స్పాట్ కూడా అన్నమాట. షిల్లాంగ్ అనేటటువంటిది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అంత సీనిక్ ప్లేసెస్ అవన్నీ అక్కడ ఉంటాయని ఆ ఉద్దేశంతో అన్నమాట షిల్లాంగ్ అనేటటువంటిది. కాకపోతే అది మేఘాలయ. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ అస్సాంకి సంబంధించి స్కాట్లాండ్ అంత సీనిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ హాఫ్లాంగ్ హిల్స్ దాంట్లో హాఫ్లాంగ్ లేక్ అనేటటువంటిది లొకేట్ అయ్యింది. నెక్స్ట్ దీపర్ లీక్ అని కూడా పిలుస్తారు. ఇది బ్రహ్మపుత్ర వ్యాలీలో లొకేట్ అయ్యింది. అస్సాంలోని మిడిల్ సెంట్రల్ ప్లెయిన్ ప్రాంతంలో ఇది ఉందన్నమాట. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మరియు ఇంపార్టెంట్ రివరైన్ వెట్లాండ్స్గా దీన్ని పరిగణిస్తాం బ్రహ్మపుత్ర వ్యాలీలో. ఈ లేక్ అనేటటువంటిది ఓపెన్ లేక్ బేసిన్. దీంట్లోకి వివిధ రకాల బ్రహ్మపుత్ర అనేటటువంటి స్ప్లిట్ అవుతుంది అస్సాంలోకి వచ్చాక. సో వాటన్నిటి ద్వారా ఏర్పడినటువంటి లేక్ అన్నమాట. ఇది వెట్లాండ్, ఇంపార్టెంట్ వెట్లాండ్. ఇది బర్మా మాన్సూన్ ఫారెస్ట్ టైప్ ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉంటుంది. బయోడైవర్సిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇది గౌహతి అనేటటువంటి సిటీకి దగ్గరలో ఉంటుంది. గౌహతి అనేదేనా అస్సాం క్యాపిటల్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మైగ్రేటరీ ప్లేస్ కూడా. వివిధ రకాలైనటువంటి ఆక్వాటిక్ బర్డ్స్ అనేటటువంటివి ఈ పర్టికులర్ లేక్ దగ్గర ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దియోపర్ బీల్ అనేటటువంటిది మరి అస్సాం యొక్క క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఉండడము, ఇది ఇంపార్టెంట్ మైగ్రేటరీ స్పీషీస్కి లొకేషన్గా ఉండడం, బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి వివిధ రకాల స్ట్రీమ్స్ అనేటటువంటిది వీటిలో కలవడం, వీటన్నిటి వల్ల ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వెట్లాండ్ చందూబీ లేక్ అని పిలుస్తున్నాము. చందూబీ లేక్ అనేటటువంటిది న్యాచురల్ లేక్. అస్సాంలోని కామ్రూప్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది గారో హిల్స్. మనకి అస్సాంకి ఈ కింద ఉన్నటువంటిది మేఘాలయనేనా. సో ఈ మేఘాలయలో ఖాసీ, గారో, జైంతియా 3 రకాల హిల్స్. ఈ గారో హిల్స్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర ఇది ఉంటుంది. దీని లొకేషన్ అయితే అస్సాం అన్నమాట. ఇది గారో హిల్స్ యొక్క ఫుట్ హిల్స్. దీని చుట్టూ అస్సాం మేఘాలయ బార్డర్ అని మనం చెప్పచ్చు. ఈ లేక్ అనేటటువంటిది అస్సాం యొక్క ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, అస్సాంలో ఎర్త్క్వేక్ వచ్చింది, దాని ద్వారా ఫామ్ అయినటువంటి ఇదొక డిప్రెషనల్ లేక్ అన్నమాట. అందుకే దీన్ని టెక్టోనిక్ లేక్ అని పిలుస్తాం. మనం ఏమన్నాము, ప్లేట్ టెక్టోనిక్స్ వల్ల ఫామ్ అయ్యే లేక్స్ని ఏమని పిలుస్తామన్నాం, టెక్టోనిక్ లేక్స్ అని పిలుస్తాము. ఈ పీరియడ్లో ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ ప్రాంతం కొంత లోపలికి వెళ్ళిపోయింది. సో అక్కడ ఉన్న స్ట్రీమ్స్ అవన్నీ కలిసి అక్కడ లేక్ ఫామ్ అయిందనమాట. ఈ లేక్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఇది ఒక న్యాచురల్ లగూన్ అన్నమాట. ఈ లేక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ టూరిస్ట్ లొకేషన్ కూడా. ఇక్కడ చెంగ్దోబీ ఫెస్టివల్ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ అక్కడ కండక్ట్ చేస్తారు. ఇది టెక్టోనిక్ లేక్ అని చెప్పచ్చు. రీసెంట్గా ఫామ్ అయినటువంటి లేక్ అన్నమాట. నార్త్ ఈస్టర్న్ హిల్స్ అనేటటువంటివి ఇవి హిమాలయన్ బెల్ట్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎర్త్క్వేక్ ప్రొపెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఫామ్ అయినటువంటి డిప్రెషన్స్ వీటిలో ఈ లేక్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లేక్ కన్వర్ లేక్. ఇది బీహార్లో ఉంది. మనకి ఇది మైగ్రేటరీ స్పీషీస్ ఇక్కడ ఎక్కువగా వస్తాయి. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్ అన్నమాట. కన్వర్ లేక్ అనేటటువంటిది ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్. గంగా నది వల్ల ఇది ఫామ్ అవ్వడం జరిగింది. కన్వర్ జీల్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇది రెసిడ్యువల్ ఆక్స్బౌ లేక్. ఆక్స్బౌ లేక్ అంటే ఏంటి, నది అనేటటువంటిది మియాండర్ అయినప్పుడు తన యొక్క డైరెక్షన్ని మార్చుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ అనేటటువంటిది స్టోర్ అవుతే దీన్ని ఆక్స్బౌ లేక్ అని పిలుస్తాము. ఈ ఆక్స్బౌ లేక్ అనేటటువంటిది గండక్ రివర్ అనేది దేని యొక్క ట్రిబ్యూటరీ, గంగా నది యొక్క. సో గండక్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. మనకి ఇదిగోండి ఇక్కడ గమనిస్తున్నారా, గండక్ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుందా.
సో ఈ రివర్ ఫ్లో అయినప్పుడు దీని ద్వారా ఫామ్ అయినటువంటిది గండక్ రివర్ అని, కోసీ రివర్ అని, ఇది కోసీ రివర్, గండక్ రివర్ అనేది ఇలా వచ్చినప్పుడు దీని ద్వారా ఫామ్ అయినటువంటి రివర్ కన్వర్ లేక్ అనేటటువంటిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నోటిఫైడ్ ఏరియాగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది స్లోగా దాని యొక్క వాటర్ తగ్గిపోతూ ఉండడం, అందుకే డయింగ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ అని చెప్తారు. కన్వర్ లేక్ అని పిలుస్తాము. మరి ఈ లేక్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసా? ఇక్కడ ఉండేటటువంటి ఫిషింగ్ కమ్యూనిటీ ఏమో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. సహనీస్ అనే వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఫిషింగ్ కమ్యూనిటీ. సో వాళ్ళేమో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అక్కడ ఉండేటటువంటి ల్యాండ్ లార్డ్స్ లేదు, దాన్ని అగ్రికల్చర్కి వాడుకుందాము అని. సో గండక్ నది యొక్క మియాండరింగ్ వల్ల ఫామ్ అయినటువంటిదే ఈ కన్వర్ లేక్ అనేటటువంటిది. సో కన్వర్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందో నాకు ఒకసారి చెప్తారా? కమెంట్ సెక్షన్లో టైప్ చేస్తారా? కన్వర్ అనే ఈ లేక్కి ఎందుకు పేరు పెట్టినట్టు? నెక్స్ట్ ఇంపార్టెంట్ లేక్ హమిర్సర్ లేక్ అనేటటువంటిది గుజరాత్లో ఉంది. 450 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పరచడం జరిగింది. రావు హమీర్ అనేటటువంటి రూలర్ అప్పట్లో ఫౌండర్ ఆఫ్ భుజ్ అనేటటువంటి ప్రాంతం గుజరాత్లో, అక్కడ ఏర్పాటైనటువంటి లేక్ అన్నమాట. ఈ లేక్ అనేటటువంటిది రావ్ కెహెంజరిచ్ అనేటటువంటి ఆయన టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. కచ్ అనేటటువంటి ప్రాంతంలో భుజ్ అనేటటువంటి ఏరియాలో సెవరల్ డెకేడ్స్ అనేటటువంటి తీసుకుంది. కెనాల్స్, టనల్స్ వీటన్నిటి ద్వారా వాటర్ అనేటటువంటి తీసుకొని వచ్చి అక్కడ దగ్గర ఉన్నటువంటి రివర్ సిస్టమ్స్ నుంచి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ పర్టికులర్ ఐలాండ్లో మిడిల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ద లేక్లో చిన్న ఐలాండ్ లాంటిది ఉంది. దాని పేరే గ్రీన్ ఐలాండ్ అని పిలుస్తాం. ఇప్పుడు దాన్ని రాజేంద్ర పార్క్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆ విధంగా హమిర్సర్ లేక్ అనేటటువంటిది భుజ్ ప్రాంతంలో, గుజరాత్లోని కచ్ రీజన్లో భుజ్ ప్రాంతంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ లేక్, మ్యాన్ మేడ్ లేక్ అని చెప్తాం. మనకి లేక్స్ 2 రకాలు, న్యాచురల్ లేక్స్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్స్. ఇది ఆర్టిఫిషియల్ లేక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ లేక్ కంకారియా లేక్ అనేది అహ్మదాబాద్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ లేక్. దీనికి సుల్తాన్ అహ్మద్ షా టైంలో, ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే అహ్మదాబాద్ అని పిలుస్తున్నామో అహ్మద్ షా టైంలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ కంకారియా అనేటటువంటి లేక్, ఆర్టిఫిషియల్ లేక్ అనేటటువంటిది అక్కడ ఇంపార్టెంట్ కల్చరల్ వాల్యూని కలిగి ఉంది. కంకారియా కార్నివల్ అన్నటువంటిది ఎవ్రీ డిసెంబర్లో, లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇది మెనీ కల్చరల్, ఆర్ట్, సోషల్ యాక్టివిటీస్కి ఈ ఇంపార్టెంట్ లేక్ ఏరియా అన్నమాట. కంకారియా లేక్, గుజరాత్, అహ్మదాబాద్. కొన్నిసార్లు సింపుల్గా మనకు అనిపించినవి కూడా ఎగ్జామ్లో అడగచ్చండి. సో ఈ లేక్ ఇక్కడ ఉందని సంథింగ్ అట్లా అనమాట. సో ఒకసారి లేక్స్ అన్నీ చూసుకొని వాటిని మ్యాప్లో మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోగలిగి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మనం ఎగ్జామ్లో ఈజీగానే, ప్రిలిమ్స్లోనే అడుగుతారు, మెయిన్స్లో అడగరు కాబట్టి గుర్తుండిపోతాయి. నెక్స్ట్ లేక్ బద్కల్ లేక్ అని చెప్తాం. ఇది హర్యానాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ లేక్. ఈ లేక్ అనేటటువంటిది ఆరావళి పర్వతాలు ద్వారా ఏర్పడినటువంటి లేక్ బద్కల్ లేక్ అని చెప్తాము. ఫరీదాబాద్ అనేటటువంటి టౌన్కి ఇంపార్టెంట్ దగ్గరలో ఉండేటటువంటి ఏరియా. ఢిల్లీకి ఇది దగ్గరలో ఉంది. చూడండి, ఫరీదాబాద్ అనేది ఢిల్లీకి బౌండరీస్లోనే ఉంది. ఇక్కడ బద్కల్ లేక్ అనేటటువంటిది ఉంది. దానికి దగ్గరలో యమునా నది అనేటటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది న్యాచురల్ లేకే కానీ మ్యాన్ మేడ్ ఎంబాంక్మెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇక్కడ మరి సిటీకి ఎక్స్పాండ్ అవుతూ ఉండే కొద్దీ దాన్ని లీగల్ ఆక్యుపేషన్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. ఇది బయోడైవర్సిటీ ఏరియా. నదన్ ఆరావళి లెపర్డ్ వైల్డ్ లైఫ్ కారిడార్లో, అంటే సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో ఇది సిచ్యువేట్ అయ్యింది. దీని మీనింగ్ బేద్కాల్ అంటే ఇంటర్ఫియరెన్స్ అన్నట్టు అనమాట. ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏ విధమైనటువంటి మధ్యలో అడ్డు ఏమీ లేదు అన్న మీనింగ్తో అనమాట. ఆ పర్టికులర్ దేంతో బేద్కల్ లేక్ అన్నట్టుగా పేరు పెట్టడం జరిగింది. ఫరీదాబాద్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఏరియా. ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉండడంతో దీన్ని ఎంక్రోచ్మెంట్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇది మనకు కొద్దిగా న్యూస్లో కూడా ఉంది. హర్యానాలోని ఫరీదాబాద్ ఆ ప్రాంతంలో ఈ లేక్ అనేటటువంటిది ఉంది. బాద్కల్ లేక్ అని చెప్తున్నాం. బేద్కల్ లేక్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా బ్రహ్మసరోవర్ లేక్ అనేటటువంటిది
ఏన్షియంట్ లేక్గా మనం పిలుస్తాము థానేశ్వర్ అనేటటువంటి ప్రదేశం. వెరీ ఇంపార్టెంట్. థానేశ్వర్ అనేటటువంటి ప్రదేశం హర్యానాలో ఉంది. ఇది ఈ ఈ ఈ పర్టికులర్ లేక్ ఏదైతే ఉందో అది మనకి కురుక్షేత్ర అనే ఏరియాకి దగ్గరగా ఉండడము, ఇది ఒక ఇంపార్టెంట్ కల్చరల్ ప్లస్ కురుక్షేత్ర యూనివర్సిటీ, దీని చుట్టూనే చాలా రకాలైనటువంటి కల్చరల్ మరియు ఆర్కియలాజికల్ సైట్స్ అనేటటువంటివి ఉన్నాయి, బుద్ధిస్ట్ సైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. థానేశ్వర్ అనేది ఇంపార్టెంట్ ఏరియా. ఇది బ్రహ్మ సరోవర్ అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి కల్చరల్ టెక్స్ట్లోనూ మెన్షన్ చేసి ఉంది. అల్ బెరూని కితాబుల్ హింద్ అనేటటువంటి బుక్లో కూడా దీని గురించి రాయడం జరిగింది. సో గీతా జయంతి రోజున ఈ పర్టికులర్ ప్రదేశంలో దీన్ని బాగా జరుపుతారనమాట. ఇది మైగ్రేటరీ బర్డ్స్ వాటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ లొకేషన్గా చెప్పుకోవచ్చు. ఇదొక ఆర్టిఫిషియల్ లేక్. దీన్ని పురాణాల్లో బ్రహ్మదేవుడే యూనివర్స్ని క్రియేట్ చేశారని చెప్తుంటారు. బట్ ఇదైతే ఆర్టిఫిషియల్ లేక్ అని మనం తెలుసుకోవాలి. ఆర్టిఫిషియల్ లేక్ అన్నమాట. హర్యానాలో ఉండేటటువంటి బ్రహ్మ సరోవర్ లేక్ థానేశ్వర్ అనేటటువంటి ప్లేస్ దగ్గరలో ఇది ఉంది. నెక్స్ట్ లేక్ చంద్రతాల్ లేక్. చంద్రతాల్ లేక్ అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారా పాంగాంగ్ లేక్, ఇది పైన అంటే లదాఖ్లో ఉంది. చంద్రతాల్ అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి లేక్ అన్నమాట. ఇది హై ఆల్టిట్యూడ్ లేక్స్. దీన్ని సో చిక్మగా లేదా చంద్రతాల్ అని పిలుస్తాం అన్నమాట. లేక్ ఆఫ్ మూన్ అని పిలుస్తాం, ఎందుకంటే దాని షేప్ అనేటటువంటిది అలా ఉండడం వల్ల. చంద్ర రివర్ అనేటటువంటిది చీనాబ్ రివర్కి ఒక ట్రిబ్యూటరీ. సో ఆ రివర్ ద్వారా ఫామ్ అయినటువంటిది ఇక్కడ ఈ లేక్. దీని యొక్క దగ్గర ప్రాంతాలు స్నో లెపర్డ్స్కి ఇంపార్టెంట్ ఏరియాస్, వివిధ రకాల మైగ్రేటరీ స్పీషీస్ అనేటటువంటివి ఇక్కడికి వస్తూ ఉంటాయి. చంద్ర రివర్ అనేటటువంటిది మరి చీనాబ్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఆ రివర్ ద్వారా దీనికి ఏర్పడిందే చంద్రతాల్ లేక్ అని పిలుస్తాము. హిమాచల్ ప్రదేశ్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ లేక్ వెరీ ఇంపార్టెంట్, మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ లేదా పాంగ్ డ్యామ్ లేక్ అని పిలుస్తాం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇందాక మనం చంద్రతాల్ లేక్ అని చదువుకున్నాం. ఇది రెండోది పాంగ్ డ్యామ్ లేక్ అని పిలుస్తున్నాం. సో దీన్ని పాంగ్ డ్యామ్ లేక్ అని లేదా మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ అని పిలుస్తాము. బియాస్ అనేటటువంటి రివర్ మీద ఏర్పాటు చేసినటువంటి ఒక డ్యామ్. ఆ డ్యామ్ వల్ల ఏదైతే రిజర్వాయర్ ఏర్పడిందో దాని పేరు పాంగ్ డ్యామ్. ఆ రిజర్వాయర్ పేరు మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ బర్డ్ స్పీషీస్కి, మైగ్రేటరీ స్పీషీస్కి లొకేషన్. అందుకే ట్రాన్స్ హిమాలయన్ ఫ్లైవేలో పార్ట్. వివిధ రకాల బర్డ్ స్పీషీస్కి ఇది ఇంపార్టెంట్ లొకేషన్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. పాంగ్ డ్యామ్ లేక్ ఏ నది మీద? బియాస్ నది మీద. బియాస్ అనే నది మీద మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ అనేది పాంగ్ డ్యామ్ మీద కట్టినటువంటి దానివల్ల ఏర్పడ్డ రిజర్వాయర్ని మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ అని మనం పిలుస్తాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ దాల్ లేక్. దాల్ లేక్ అనేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి లేక్. దానికి దగ్గరలోనే ఇటు సైడ్ నిజీన్ లేక్ అనేటటువంటిది ఉంటుంది. నిజీన్ లేక్ అనేటటువంటిది ఉంటుంది. దాల్ లేక్ అనేటటువంటిది. ఈ దాల్ లేక్ అనేది దేనికి ఫేమస్ ఒకసారి చూద్దాం. ఇది శ్రీనగర్ అనేటటువంటి సిటీకి దగ్గరలో ఉంది. ఇంకొకటండి, చాలా వరకు లేక్స్ అనేటటువంటివి కొంత హిల్ స్టేషన్ దగ్గరలో ఇలా ఉంటాయి. అర్బన్ ఏరియాస్కి బాగా దగ్గరలో ఉండే లేక్స్ చిన్నగా ఉంటాయి, కానీ ఇది చాలా పెద్ద లేక్. ఇది టెక్టోనిక్ లేక్ అన్నమాట. దాల్ అంటే కాశ్మీరీ లాంగ్వేజ్లో దాల్ అంటేనే లేక్ అన్నమాట, పప్పు అని కాదు. దాల్ అంటే లేక్ అని అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, ఎస్పెషల్గా శ్రీనగర్కి సంబంధించి జ్యువెల్ ఆఫ్ శ్రీనగర్ అని, జ్యువెల్ ఇన్ ద క్రోన్ ఆఫ్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉండేటటువంటి ఫిషింగ్కి, టూరిజంకి, వీటన్నిటికీ ఇది ఒక ఇంపార్టెంట్ లేక్ అన్నమాట. దాల్ లేక్ అనేటటువంటిది టెక్టోనిక్ యాక్టివిటీ ద్వారా ఏర్పడినటువంటిది. అర్బన్ ఏరియాస్కి దగ్గరలో ఉండే లేక్స్లో ఇది శ్రీనగర్ అనేటటువంటి సిటీ. ఇది దీనికి దగ్గరలో ఇది ఉంటుంది. నెక్స్ట్ లేక్ ఊలర్ అనేటటువంటి లేక్, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇండియాలో లార్జెస్ట్ రివర్స్ చాలానే ఉన్నాయి, చిల్కా అని ఇవన్నీ, కానీ అవి ఫ్రెష్ వాటర్ కాదు. ఇది ఫ్రెష్ వాటర్ లేక్. దీని యొక్క లేక్ బేసిన్ అనేటటువంటిది టెక్టోనిక్ యాక్టివిటీ ద్వారా ఏర్పడ్డటువంటిది.
జీలం అనేటటువంటి నది దీంట్లోకి వాటర్ని కల్పిస్తుంది. ఈ లేక్ పైనే మనకి తుల్బుల్ ప్రాజెక్ట్ అనేటటువంటిది దీని యొక్క ఎండింగ్ పాయింట్లో తుల్బుల్ ప్రాజెక్ట్ అనేటటువంటిది లొకేట్ అయ్యి ఉంది. ఇది రామ్సార్ వెట్లాండ్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ వెట్లాండ్గా చెప్పుకోవచ్చు. ఇది బర్డ్స్కి వీటన్నిటికీ ఇంపార్టెంట్ బర్డ్ లొకేషన్. ఊలర్ లేక్ అని పిలుస్తున్నాం. ఊలర్ లేక్ అనేటటువంటిది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇండియాలోనే. నావిగేషన్ లాక్ కమ్ కంట్రోల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. ఊలర్ లేక్ తుల్బుల్ ప్రాజెక్ట్ అని పిలుస్తాము. జీలం అనే నది గుండా దీంట్లోకి వాటర్ డ్రెయిన్ అవుతుంది. నెక్స్ట్ రివర్ కర్ణాటకకు సంబంధించినటువంటిది అగరా లేక్ అని పిలుస్తాం. అగరా లేక్ అనేటటువంటిది హ్యూజ్ న్యాచురల్ లేక్ అన్నమాట. బెంగళూరు అనేటటువంటి సిటీకి దగ్గరలో ఉంది. గమనించాలి, అగరా లేక్ అనేటటువంటిది బెంగళూరు సిటీకి దగ్గరగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వాటర్ స్పీషీస్కి వీటన్నిటికీ ఇది ఇంపార్టెంట్. ఈ లేక్ అనేటటువంటిది మాల్దివలా లేక్ అనేటటువంటి దాన్ని ఫిల్ చేస్తుందన్నమాట. అంటే ఒక లేక్ నుంచి ఇంకొక లేక్కి సర్ప్లస్ వాటర్ అనేటటువంటిది వెళ్తూ ఉంటుంది. కనెక్టెడ్ లేక్ అని చెప్తాము. సో దీని నుంచి బెల్లందూర్ లేక్ అనే దానికి కూడా వాటర్ అనేటటువంటిది వెళ్తుంది. అంటే సింపుల్గా అండి, ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉన్నటువంటి లేక్స్ అన్నమాట ఇవన్నీ. అగరా లేక్ అంటే కర్ణాటకలోని బెంగళూరు సిటీ. మనం కర్ణాటకలోని బెంగళూరుని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. హ్యూజ్ నెంబర్ ఆఫ్ లేక్స్ అనేటటువంటివి ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి డై అవుతూ ఉన్నాయి స్లోగా, బట్ ఇది ఇంపార్టెంట్ లేక్, అగరా లేక్ అని చెప్తాం. నెక్స్ట్ కేరళకు సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్ వెంబనాడ్ లేక్ అని పిలుస్తాం. వెంబనాడ్ లేక్ని కయాల్, కేరళలో కయాల్స్ అంటే లేక్స్ అని, వెంబనాడ్ కయాల్ అని, వెంబనాడ్ కోల్ అని, పున్నమదా లేక్ అని కూడా పిలుస్తారు దీన్ని. పున్నమదా లేక్, కొచ్చి లేక్, వీటిని వివిధ రకాల పేర్లతో, ఎందుకంటే అది వివిధ డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉంది. నారోగా ఉంటుంది, బట్ చాలా లాంగ్గా ఉంటుంది. వివిధ డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ ఇది. కేరళలో లార్జెస్ట్ లేక్, ఇండియాలోనే లాంగెస్ట్ లేక్ లెంగ్త్ వైజ్గా చూసుకుంటే. ఇక్కడ వెల్లంకల్లి అనే స్పోర్ట్, వల్లంకలి, దాన్నే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని కూడా పిలుస్తారు. అంటే స్నేక్ బోట్స్ అనేటటువంటి రేసింగ్ అవుతాయి. ఎవ్రీ ఆగస్ట్లోనూ వెంబనాడ్ లేక్లో ఈ స్పోర్ట్ అనేటటువంటి జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ వెట్లాండ్ సైట్, రామ్సార్ వెట్లాండ్. ప్లస్ దీనికి సంబంధించి కుమరకోం బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది దీనికి తూర్పు వైపున ఇది ఉన్నటువంటిది. సో వెంబనాడ్ లేక్నే పున్నమదా లేక్ అని, కొచ్చి లేక్ అని కూడా పిలుస్తారు. కయాల్ లేక్ అంటే కయాలని. ఇండియాలో లాంగెస్ట్ లేక్ అనేటటువంటిది వెంబనాడ్ లేకే. వల్లంకలి అనే స్పోర్ట్ దీని యొక్క బ్యాంక్స్ ఈ పర్టికులర్ రివర్లో జరుగుతుంది. పర్టికులర్ లేక్లో జరుగుతుంది. దీంట్లోకి వివిధ రకాల చిన్న చిన్న రివర్స్ అన్నీ డ్రెయిన్ అవుతాయి. ఇది లగూన్ లేక్ అని చెప్పచ్చు. లగూన్ అంటే సముద్రంతో చిన్న నారో కనెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అందుకే ఫ్రెష్ వాటర్ ప్లస్ సాల్ట్ వాటర్ కలిసినటువంటి లేక్స్ని లగూన్ అని పిలుస్తారు. వెంబనాడ్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ లగూన్ లేక్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సస్తంకొట్టా లేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సస్తంకొట్టా లేక్ అనేటటువంటిది కేరళలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. కేరళలో చాలా పెద్ద నదులు ఉన్నాయండి. అష్టైముడి లేక్ అని, వెంబనాడ్ లేక్ అని వివిధ రకాలు ఉన్నాయి. చూడండి, వెంబనాడ్ లేక్, అష్టముడి లేక్ అని వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ లాంగెస్ట్ పెద్దవే, కానీ లగూన్ లేక్స్ ఇవి. అలా కాకుండా ఇటు అష్టముడి లేక్కి నార్త్ వైపుగా ఇక్కడ ఉండేటటువంటి ఫ్రెష్ వాటర్ లేకే ఈ సస్తంకొట్టా అనేటటువంటి లేక్. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కేరళలో. దీన్ని సస్తా అనేటటువంటి టెంపుల్ అనేటటువంటిది ఈ లేక్ యొక్క బ్యాంక్స్ దగ్గర ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది, సస్తంకొట్టా లేక్ అని చెప్పేసి. దీన్ని వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది. సస్తంకొట్టా లేక్ అని పిలుస్తాం. అష్టైముడి లేక్ అనేటటువంటిది లగూన్ లేక్, వెంబనాడ్ లేక్ అనేటటువంటిది లగూన్ లేక్, సస్తంకొట్టా లేక్ అనేటటువంటిది ఫ్రెష్ వాటర్ లేక్. ఇది రామ్సార్ వెట్లాండ్ కూడా. నెక్స్ట్ భోజ్ తాల్ లేక్. ఇది భోజ్ అని పిలుస్తారు. భోజ్ అనే కింగ్ బిల్డ్ చేసినటువంటిది. ఇది మనకి సిటీ ఆఫ్ భోపాల్ దగ్గరలో ఉంది. భోజ్ తాల్ అని పిలుస్తాం. దీన్ని అప్పర్ లేక్ అని కూడా పిలుస్తాం. ఇది భోపాల్ అనే సిటీకి వెస్ట్రన్ సైడ్ అనేటటువంటిది ఉంది. ఇది ఆ సిటీకి మేజర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్గా పనిచేస్తుందన్నమాట.
దీనికి బదా తలాబ్ అని పిలుస్తారు. బదా తలాబ్ అని, చోటా తలాబ్ అని, చిన్న లేక్ పెద్ద లేక్ అని చెప్పేసి. సో ఇది చిన్న లేక్, ఇది పెద్ద లేక్, అప్పర్ లేక్ లోవర్ లేక్ అని పిలుస్తాము. సో అవన్నీ కలిపి బోజ్ వెట్లాండ్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. అదొక రామ్సార్ వెట్లాండ్ బోజ్ అనేటటువంటిది. ఇది ఆర్టిఫిషియల్ లేక్. ఈ భోపాల్ అనేటటువంటి సిటీ అనేటటువంటిది క్యాపిటల్గా ఉన్నప్పుడు దీన్ని కట్టించడం జరిగింది. బోజ్ తాల్ లేక్ అని పిలుస్తాము. దీని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ చూస్తే బోజ్ తాల్ అనేటటువంటిది పరమార రాజభోజ దీన్ని నిర్మించారు. భోపాల్ అనేటటువంటి సిటీ, సో ఆయన పేరు మీదుగానే భోపాల్ అనే సిటీని నిర్మించుకొని అక్కడ ఉండేటటువంటి కోలన్స్ అనేటటువంటి రివర్, ఆ రివర్ మీద డ్యామ్ని నిర్మించి పర్టికులర్ లేక్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. భోపాల్ అనే సిటీకి ఇది వాటర్ సప్లైకి ఎంతో ఇంపార్టెంట్. భోజ్ తాల్ అనేది పరమారా డైనాసిటీకి సంబంధించినటువంటి భోజ నిర్మించినటువంటి లేక్ అన్నమాట. నెక్స్ట్ లేక్ శివాజీ సాగర్ లేదా శివ్ సాగర్ లేక్ అని పిలుస్తారు. శివ్ సాగర్ లేక్ అనేది మహారాష్ట్రలో ఉండేటటువంటి లేక్. ఇది మహారాష్ట్రలో ఈ లేక్ అనేది ఒక రిజర్వాయర్ అనమాట. కోయినా వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్. కోయినా రివర్ అనేటటువంటి దేని యొక్క ట్రిబ్యూటరీ, గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ. ఈ పర్టికులర్ రివర్ దాని మీద డ్యామ్ని నిర్మించడం జరిగింది. కోయినా డ్యామ్ అంటాం. ఇది ఎర్త్క్వేక్స్, ఈ డ్యామ్ని నిర్మించిన తర్వాత ఆ ఏరియా అనేటటువంటిది ఎర్త్క్వేక్స్కి వల్నరబుల్గా మారింది. అటువంటి డ్యామ్ దీని ద్వారా ఫామ్ అయినటువంటి లేకే శివ్ సాగర్ లేక్ లేదా శివాజీ సాగర్ లేక్ అని పిలుస్తాము. అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ లెంగ్త్ అనేటటువంటిది ఉంది. వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో శివ్ సాగర్ లేక్, కోయినా డ్యామ్ ఇంపార్టెంట్, అందువల్ల ఈ లేక్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ లేక్ లోనర్ లేక్ అనేటటువంటిది మహారాష్ట్రలో ఉంది. లోనర్ లేక్ అనేటటువంటిది డెక్కన్ ప్లాట్యూ యొక్క వల్కనిక్ ఐలాండ్స్, ఈ వల్కనిక్ బలాస్ట్ ప్రాంతంలో మెటియోర్ 50,000 సంవత్సరాల క్రితం ఇక్కడ హిట్ అవ్వడం వల్ల, చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇలా వచ్చి అది హిట్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి లేక్ అన్నమాట. అది మెటియోర్స్ వల్ల ఏర్పడినటువంటిది. దాన్ని అందుకే క్రేటర్ లేక్ అని పిలుస్తాము. క్రేటర్ లేక్ మహారాష్ట్రలో ఉంది. లోనర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటిది ఉంది. ఇక్కడ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ దీనికి దగ్గరలో ఉన్నటువంటిది. ఇది లోనర్ క్రేటర్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక ఇంపార్టెంట్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా దీన్ని కన్సిడర్ చేస్తాము. ఇది ఒక ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లాండ్. మనకి నందూర్ మహదేశ్వర్ బర్డ్ శాంక్చురీ అనేది ఉంది. దాని తర్వాత ఈ పర్టికులర్ లోనర్ లేక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ వెట్లాండ్గా గుర్తించడం జరిగింది. దీంట్లో సెలైనిటీ, ఆల్కలైనిటీ ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల సైనో బ్యాక్టీరియా ఉండడం వల్ల రీసెంట్గా దాని కలర్ ఇలా పింక్లో మారింది, అందువల్ల ఇది న్యూస్లో వచ్చింది. లోనర్ లేక్ అని పిలుస్తాము. ఇది క్రేటర్ లేక్ అని చెప్తాము. క్రేటర్ లేక్. సరే, ఇది పార్ట్ 1 లేక్స్కి సంబంధించి. పార్ట్ 2లో ఇంకొన్ని ఇంపార్టెంట్ లేక్స్ గురించి మనం నేర్చుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.